తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 22 మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదినం. గత 30 సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురులేని రారాజుగా వెలిగిన మన మెగాస్టార్ తనని ఇంతవాణ్ణి చేసిన జనం కోసం ఏదో చేయాలనే తాపత్రయంతో తపనతోటి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, రాజకీయ భవిష్యత్తు ఏమిటి, మళ్ళీ సినిమాల్లో నటిస్తారా, వీటన్నిటి మీద ఒక తులనాత్మక విశ్లేషణ మనకు అందించబోతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. వారిని ఇప్పుడు మనం కలుద్దాం. సార్, వెల్కమ్ టు అవర్ తెలుగు వన్ స్టూడియో. సార్ నమస్కారం. తెలుగు1.com ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ రకంగా ఆయన అభిమానిని కూడా నేను చిరంజీవి గారి నటనకి ఈ రకంగా నేను తెలుగు ప్రేక్షకులందరికీ చిరంజీవి గారి పుట్టినరోజున పరిచయం అవడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను. సార్, మనం చూస్తే గత 30 సంవత్సరాలుగా మెగాస్టార్ ఆయన పవర్ ఏంటో, ఆయన సినిమాల కలెక్షన్ ఏంటో, ఆయన సినిమా ఎప్పుడు వస్తుందో ఆయన ఎదురు చూసి అందం పరిగెత్తి బ్లాక్లో అయినా సరే టికెట్ గురించి చూసి ఉత్సాహంగా కలిగి ఉండేవాళ్ళం. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మరి రారాజుల సినీ పరిశ్రమలో వెళ్ళిన మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు వినాల్సి వస్తుంది. రకరకాల మనుషులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాజకీయాల్లో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు ఆ మధ్య ఏదో కామెంట్ చేశారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా డాక్టర్ రాజశేఖర్ జీవిత ఆయన బ్లడ్ బ్యాంక్ మీద ఈయన దొంగ అని అదే ఇదని పురజల్లడం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా చిరంజీవి గారి మనస్తత్వం ఎలాంటిది, ఆయన జాతక ప్రభావం ఎటువంటిది, ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ప్రపంచానికి తెలియని కోణం ఏదన్నా ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో న్యూస్ పేపర్లు చూస్తున్నాము, ఎన్నో టీవీ ఛానల్స్ చూస్తున్నాము, రకరకాల రాజకీయ నాయకులు ఆయన యొక్క మనోవిశ్లేషణ చేస్తున్నారు. ఈవెన్ ఒక సగటు మనిషి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా ఆయన వ్యతిరేక భావాన్ని ముఖ్యంగా మనం ఎలక్షన్ ఫలితాల తర్వాత చాలా దారుణంగా చూస్తున్నాం. అవును. కానీ అది కేవలం అంతవరకే ఆయన మనస్తత్వాన్ని అందరికి తెలుసుకునేలాగా కూడా మనకి మీడియాలో విభిన్నమైనటువంటి వాదనలు వచ్చినాయి. కానీ ఆయన జాతకం దానికి చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే చిరంజీవి గారు చిత్తా నక్షత్రంలో పుట్టారు. 2వ పాదం చిత్తా నక్షత్రం, కన్యారాశి, తులా లగ్నంలో పుట్టాడు. అయితే ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు అనమాట. కుజుడు యొక్క స్వభావం ఏంటంటే జాతకంలో చంద్రుడు మనఃకారకుడు, బుధుడు బుద్ధినిచ్చే గ్రహం. కానీ కుజుడు యొక్క ప్రభావం లేకపోతే మనిషి జీవితంలో తన ఆలోచనల్ని, తను అనుకున్న ఆశయాల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేడు. సో కుజుడి యొక్క స్థానము ఆ జాతకంలో బలంగా ఉండాలన్నమాట. అయితే చిరంజీవి గారికి జాతకంలో నక్షత్రాధిపతి ఉన్న కుజుడి ప్రభావం ఏంటంటే ఒక ఆశయాన్ని సాధించుకోవడంలో వీళ్ళు పూర్తిగా ఫోకస్డ్గా ఉంటారు. వీళ్ళు అంటే ఒక పని చేస్తున్నప్పుడు 2-3 పనులని ఫ్లెక్సిబుల్గా అడాప్ట్ చేసుకొని హ్యాండిల్ చేస్తూ ఒక పని తర్వాత ఇంకొక పనిలోకి సమర్థవంతంగా మిళితం అవడానికి వీళ్ళకి కొంత టైం కావాలి. కానీ ఎస్పెషల్లీ మన ఇండియన్ పాలిటిక్స్లో ఒక వ్యక్తి ఒకటే కోణంలో ఫోకస్డ్గా పనిచేసి రాజకీయాల్లో పైకొచ్చి స్థిరంగా ఉన్న లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి వ్యక్తిగతంగా, అంటే ఇండిపెండెంట్గా పైకొచ్చిన వాళ్ళని. సో చిరంజీవి జాతకంలో ఆ అడాప్టబిలిటీ, ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టుగా తన మనస్తత్వాన్ని మోల్డ్ చేసుకుంటూ క్విక్గా అడాప్ట్ అయ్యి వాళ్ళకు అనుగుణంగా మాటగారితనంతో చెలక్తులతో ముందుకెళ్ళే లక్షణాలు జాతకంలో తక్కువగా ఉండడం అన్నది ఆయన మనోవైఖరిని పూర్తిగా బయటపెట్టాలనేటువంటి ఒక సున్నితమైన విషయంగా మనం పరిగణించవచ్చు. అది చాలామందికి ఏమైపోయిందంటే అతనికి చిరంజీవి అనే వ్యక్తి ఒక బ్రాండ్ లాంటి. ఈ బ్రాండ్ని బాగా సేల్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే అదే బ్రాండ్ ఇమేజ్ని తను రాజకీయ పరంగా జనాల్లోకి పూర్తిగా మిళితం అయిపోయి జనాలకి తన కోణాన్ని పూర్తిగా, అంటే డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అంటారు కదా, అది అతను చూపించలేకపోవడం అన్నది చాలా వివాదాస్పదమైంది. అంటే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ముందర ఎంత హుందాగా, ఎంత ఫోకస్డ్గా ఉండి, ఎంతో డాంబికంగా ఉన్న ఇమేజ్ని ఏదైతే దృష్టిలో పెట్టుకున్నారో దాన్ని కౌంటర్ చేశారు తప్ప చిరంజీవి నిజంగా వ్యక్తిగతమైనటువంటి మనస్తత్వం చూస్తే చాలా చిన్నపిల్లల మనస్తత్వం అందరూ చెప్తుంటారు. కానీ నిజంగానే జాతకంలో లక్షణం ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది సాధించుకోవడంలో ఉండే తొందరపాటుతనము, ఆ అంకిత భావం ఏదైతే ఉందో, ఆ కార్యసాధన శక్తి, దాన్ని మనుషుల మనస్తత్వానికి తగ్గట్టుగా మోల్డ్ చేసుకున్నటువంటి తర్కము, ముఖ్యంగా భారతదేశంలో రాజకీయ నాయకులు చాలా మటుకు 2-3 ఆలోచనలు కలిగిన వాళ్ళు, 2-3 యాటిట్యూడ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో నిలబడగలుగుతారు. విమర్శలను తట్టుకోవాలి, ముఖ్యంగా ప్రతి విమర్శ అంటే ఇల్లాజికల్గా, ఇన్సెన్సిబుల్గా, అంటే ఏ యొక్క అవగాహన లేకుండా
తొందరగా నోటి దురుసుతో మాట్లాడేవాళ్ళు మనం ఈసారి రాజకీయాల్లో చాలామంది చూసాం. ఏ పరిజ్ఞానం లేని వాళ్ళు, సొంత పార్టీ పెట్టలేని వాళ్ళు కూడా చిరంజీవిని దుమారం లేపారు. కానీ వాళ్ళు నిజంగా వ్యక్తిగతంగా పార్టీ పెట్టి పార్టీలోకి వచ్చి వాళ్ళంటూ ఒక ఇండివిజువల్గా వాళ్ళ ఐడియాని జనాల్లో సర్వీస్ చేయాలనుకునే కోణంలో వచ్చి ఎంతమంది సక్సెస్ అయ్యారు చిరంజీవిని విమర్శించిన వాళ్ళు? ఒక్కళ్ళు కూడా లేరు. కానీ విమర్శించడం అన్నది మన భారతదేశంలో ఒక వాక్ స్వాతంత్రం కాబట్టి చిరంజీవి విమర్శించడానికి అవకాశం దొరికింది వాళ్ళకి. కానీ నిజంగా చిరంజీవి మనస్తత్వము వీళ్ళు ఎంతైతే ఎక్స్ప్లాయిట్ చేశారో అటువంటి మనస్తత్వం అయితే కాదు. కానీ ఇది అతనికి కాలానుగుణంగా మంచి ఒక పాఠం నేర్పిస్తుంది. రెండోది ఇతనికి మంచి లెర్నింగ్ నేచర్ ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, కన్యా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అనుభవంతో జీవిత పాఠాలు నేర్చుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇతను డెఫినెట్గా ఇతనికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కెరియర్, సెకండ్ ఫేజ్ ఆఫ్ కెరియర్కి మంచి అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది. దానికి ఈ విమర్శలన్నీ ప్లస్ పాయింట్ అవుతాయి. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విమర్శలన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అవుతాయి. ఇప్పుడు దాకా ఆయన తిన్న ఎదురు దెబ్బలన్నీ కూడా ఆయనకి కాలాన్ని కూడా కలిసి వస్తాయి, పాఠాలుగా కలిసి వస్తాయి, తను మోల్డ్ చేసుకోగలుగుతారు. ఈయన క్యాజువల్గా అందరూ వీళ్ళు మన రాజశేఖరుడు అందరూ చెప్పడం ఏంటంటే ఈయన రియల్ లైఫ్లో నటించడమే కాదు, రియల్ లైఫ్లో కూడా నటిస్తాడు అని చెప్పేసి ఒక విమర్శ చేశారు. ఈ విమర్శ గురించి మనం ఎలా, ఆయన జాతక ప్రకారం ఎలా మనం అంటే ఒకటండి, ఇప్పుడు జనరల్గా చిరంజీవి కొంత అంటే ఒప్పుకోకపోయినా బేసికల్గా సైకాలజీలో పారానాయిడ్ యాటిట్యూడ్ అంటారు. అంటే కొంత భయంతో కూడినటువంటిది, ఎక్కువ భద్రతతో కూడినటువంటి లక్షణం, అభద్రతాభావం. ఇప్పుడు సింహానికి ఒక లక్షణం ఉంటుంది. సింహం ఎంత చిన్న జంతువునైనా, ఎంత పెద్ద జంతువునైనా తనకు అనుగుణమైనటువంటి టైం తీసుకొని అటాక్ చేసే ముందర 1కి 4 సార్లు పరిశీలించి అటాక్ చేస్తుంది లయన్. ఆ అటాక్ చేసేటప్పుడు ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించకుండా ప్రతికూలంగా ఉంటాయో అప్పుడు వాటిని తొందరగా అదే అగ్రెషన్తో వాళ్ళు ముందుకెళ్ళవు. లయన్స్ అగ్రెషన్ ఒక అడుగు మళ్ళీ వెనక్కి వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని సైకలాజికల్గా కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది లయన్. చిరంజీవి యొక్క మనస్తత్వం కూడా ఏంటంటే ఒకసారి తను అనుకున్నది సాధించుకునేడానికి ఎంత టైం తీసుకున్నాడో మనందరికీ తెలుసు. రాజకీయాల్లోకి రాకముందు 1 ఇయర్ టైం తీసుకొని సడన్గా పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఈ విమర్శలన్నిటి వెనుక ఒక సున్నితమైన, ఒక భద్రతతో కూడినటువంటి లక్షణం. లయన్కి కూడా మనం అనుకుంటాం లయన్ చాలా టైగర్, చాలా ఫెరోషియస్గా ఉంటుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది. కానీ లయన్ ఈజ్ బేసికలీ అంటే ఒక సెక్యూర్డ్ అండ్ ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ యానిమల్. అది ప్రొటెక్టివ్ యానిమల్. సరౌండింగ్స్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది లయన్. అది లయన్ ఎక్కడ ఉంటుందో ఆ చుట్టుపక్కల వాళ్ళందరి మీద అంత ప్రొటెక్టివ్ ఉంటుంది అనమాట. అలానే చిరంజీవి కూడా ఇస్ వెరీ ప్రొటెక్టివ్. ఇండియన్ పాలిటిక్స్లో ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ అన్నది చాలా కష్టం. అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, రివోల్ట్ అయ్యేవాళ్ళు ఇండియన్ పాలిటిక్స్లో కొంత సక్సెస్ అయిన వాళ్ళు షైన్ అవుతారు. అందులో ఇది ఇనీషియల్ కెరియర్, గతంలో ఎటువంటి అనుభవం లేదు కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ఆ ప్రొటెక్టివ్ నేచర్ ఏదైతే ఉందో, భద్రత అనేది, అది తొందరగా స్పందించకుండా ఆపుతుంది మనిషిని. అంటే కాలమాన పరిస్థితులు, కాన్సిక్వెన్సెస్ని అనలైజ్ చేయకుండా ముందుగానే నిర్ధారణకు వచ్చినటువంటి భావాల మీద స్పందించే క్రమశిక్షణ చిరంజీవిది కాదు. చిరంజీవి బేసికల్ ఇస్ వెల్ డిసిప్లైన్డ్ పర్సనాలిటీ. ఆ డిసిప్లైన్ కూడా ఏంటంటే అతను తొందరగా రియాక్ట్ అయ్యి, ఇల్లాజికల్గా రియాక్ట్ అయ్యి, అబ్రప్టెడ్గా కామెంట్స్ చేసే తత్వానికి ఇంకా అతను ఎదగలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అతను అలాంటి కామెంట్స్ చేయడం మూలంగా అతను రాజకీయ రంగాలకు కానీ అటు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ఎటువంటి లాభం లేదు ఆయనకు కూడా. సో బట్ ఏంటంటే ఈజ్ వెయిటింగ్ ఫర్ ద టైం. వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్. మీకు అందుకే లయన్ గురించి చెప్పాను. లయన్ ఒకసారి స్టెప్ తీసుకునేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం అటాక్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఒకసారి అటాక్ చేసాం, ఫెయిల్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి పోదు. సో చిరంజీవిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేసే అవకాశం లేదు. డెఫినెట్లీ హీ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్ ద సెకండ్ ఫేజ్. అంటే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయనకి బాగా ఆత్మీయుడు, స్నేహితుడు, ఆప్తుడు ఆయన బావమరిది అల్లు అరవింద్ గారు. సినిమాల్లో ఆయనకు ఒక రక్షణ కవచంలాగా ఆయన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చారు. ఒక దుర్గంలాగా ఆయన చుట్టూతో అభేద్యమైన దుర్గంలాగా ఉన్నాడు, కోటలాగా. అయితే సినిమాల్లో అలా ఉపయోగపడి చిరంజీవి గారి భవిష్యత్తుని ఒక బాటలో, ఒక హైవేలో పంపించడానికి తోడ్పడిన అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తుకి అంత ఇదిగా సినిమాల్లో ఉపయోగపడినంత గొప్పగా ఇక్కడ ఉపయోగపడలేకపోయాడు. దీనికి కారణాలు ఏవై ఉంటాయి అంటారు? అల్లు అరవింద్ గారి డేట్ ఆఫ్ బర్త్ మన జాతకం చూసినట్టయితే ఆయన మేషరాశిలో పుట్టారు. ఆయన పుట్టిన రాశి అనమాట. అయితే వీళ్ళకి ఏంటంటే రీసోర్సెస్ అనమాట. ఒక పరిస్థితులు, ఒక దేశం కాలమాన పరిస్థితుల్ని ఎంత బాగా క్యాపిటలైజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళకి ఎంత పరిపక్వత ఉంటుందో ఆ కోణంలో వీళ్ళు ఎదుటివారి కోణాన్ని బలంగా పరిశీలిస్తూ ముందరికెళ్ళి అప్పుడు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకునే లక్షణాలు తక్కువగా ఉంటాయి. సో వీళ్ళు ఏకపక్షంగా కనిపించని ఏకపక్షము వీళ్ళ మనోవిశ్లేషణ మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే వీళ్ళు అనుకున్న కోణాన్ని ఒక బలమైనటువంటి రీసోర్స్, చిరంజీవి అనే వ్యక్తి ఒక స్ట్రాంగ్ రీసోర్స్.
ఆ రీసోర్స్ని ఎలా క్యాపిటలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా అతను ఒక మంచి ప్రోడక్ట్ లాగా దాన్ని ఆర్గనైజ్ చేసి మార్కెట్లో ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక బిజినెస్ పర్సెప్షన్లో హీ వాస్ ఏబుల్ టు సక్సెస్ఫుల్. బట్ ఏంటంటే పాలిటిక్స్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ కొత్త పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళడం, ఒక కొత్త కాన్సెప్ట్తో వెళ్ళడం అన్నది అది మళ్ళా మనుషుల మనస్తత్వాన్ని చదివి వాళ్ళ కోణంలో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఫిలిం ఇండస్ట్రీలో తన కోణంలో ఆలోచించాడు, కాలమైన పరిస్థితులు అనుగుణంగా ఉన్నటువంటి వాటిని మంచి క్యాపిటలైజ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఇది రాజకీయము, రెండోది మనుషులతో సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ మనస్తత్వానికి సంబంధించి. అక్కడ కూడా ఏంటంటే ఆయన అండర్ ఎస్టిమేట్ చేశాడని అనలేము మనం. చిరంజీవి యొక్క గ్లామర్ని ఈజీగా ఓట్లు వచ్చేస్తాయి, మనం చిరంజీవి పాపులర్ అవుతాడని పూర్తిగా అండర్ ఎస్టిమేట్ చేసినట్టయితే అనిపించట్లేదు. బట్ ఏమంటే ఆయన నమ్మకం ఏముండింది అంటే, అతను గతంలో కూడా చిరంజీవి కొంచెం బ్లడ్ బ్యాంక్ అని, ఐ డొనేషన్ క్యాంప్స్ అని ఇలాంటివన్నీ చేసినాడు కాబట్టి వాటికి అనుగుణంగా కూడా జనాలు స్పందిస్తారు, అట్లీస్ట్ ఒక 50% ఎక్స్పెక్టేషన్స్ అయితే మినిమం రీచ్ అవుతాము అనే ఒక పాజిటివ్ థింకింగ్ ఉండింది. ఈవెన్ అఫ్కోర్స్ చిరంజీవి మీద చాలా ఎలిగేషన్స్లో చూస్తే ఒక ఎలిగేషన్ ఏంటంటే కరెక్ట్ పర్సన్స్కి ఆయన సీట్లు ఇవ్వలేదని ఎలిగేషన్స్ మూలంగానే చాలా మటుకు ఆయన దెబ్బతిన్నారని చెప్తున్నారు. బట్ బేసిక్ ప్లాన్ సక్సెస్ అయినప్పటికీ కూడా వీళ్ళు కాలానుగుణంగా వచ్చేటువంటి కొన్ని మార్పుల్ని దృష్టిలో పెట్టుకోలేనటువంటి ఒక సున్నితమైన మనస్తత్వము వీళ్ళకి కొంచెం పొలిటికల్ కెరియర్ మీద దెబ్బతీసింది. దానికి అల్లు అరవింద్ పాత్రనే మేజర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ యొక్క పాత్రని చిరంజీవి ఎంత బాగా పరిశీలిస్తారో అందరికి తెలిసిన విషయం అది. సో చిరంజీవి వాజ్ ఓన్లీ అ పార్టిసిపెంట్ ఆన్ ద స్టేజ్ షోస్ అండ్ ఆర్ మేబీ ఆన్ ద రోడ్ షోస్. కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ అంతా చూసింది ఇతను. సో ఈ విషయానికి వచ్చే మాత్రం ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఏకపక్షమైన ఆలోచనలు, అంటే టోటల్గా వన్ సైడ్ థింకింగ్ అయిపోతున్నాడు. అందులో కొంత ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పలేము, కానీ మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ కనపడలేదు. అది సోషల్ పర్సెప్షన్ని అనలైజ్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యడం మాత్రం బలంగా చెప్పచ్చు. అది మరి కానీ వాళ్ళిద్దరిలో ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే వాళ్ళ మధ్యలో ఒక మంచి బాండేజ్ ఉంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, కుటుంబ సభ్యుడు. కానీ ఇది ఆస్ట్రాలజీలో అలా ఉండదండి. ఇప్పుడు ఆస్ట్రాలజీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉంది. చిరంజీవి ఏంటంటే ఎమోషనల్గా చాలా డిపెండెంట్. అల్లు అరవింద్ ఏంటంటే తను ఒక రకం చెప్పాలంటే ఒక కొన్ని టర్మ్స్ని డిక్టేట్ చేస్తారు. దానికి అనుగుణంగా ఏంటంటే రీసోర్సెస్ కూడా అలానే ఉండాలి వాళ్ళకి. ఆ రీసోర్సెస్కిను ఈయన ఐడియాస్కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళ ఐడియాలజీ సక్సెస్ అవుతుంది. కానీ అక్కడ అల్లు అరవింద్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఏకపక్షం అయిపోయారు. చిరంజీవి గారికి ఏంటంటే ఒక ఎమోషనల్ డిపెండెన్సీ. ఈ రెండు కూడా వాళ్ళ మధ్యలో ఒక బాండెడ్ రిలేషన్స్ని, రెండోది ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ని కూడా వాళ్ళు సృష్టించుకున్నారు. కాబట్టి వాళ్ళ మధ్యలో ఆంతరంగమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి బయటికి రాకపోయి ఉండొచ్చు అన్నది కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే అల్లు అరవింద్ గారు సినిమాల్లో అంటే ఈయన ఏకపక్షంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి సినిమాల్లో అయితే అక్కడ రాణించగలిగారు, కానీ రాజకీయం అనేటప్పటికి పబ్లిక్ తోటి డీల్ చేయడం. మీకు ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా చూడండి. ఇప్పుడు చిరంజీవితో పాటు పాలిటిక్స్లోకి వచ్చిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మన ఎలక్షన్స్ తర్వాత అబ్రప్టెడ్గా ఆయన టోటల్గా డిస్కనెక్ట్ అయిపోయారు పాలిటిక్స్లో నుంచి. యువరాజ్యం నుంచి టోటల్గా డిస్కనెక్ట్ అయ్యారు. అక్కడ ఏం తెలుస్తుందంటే ఈ ప్లాట్ఫామ్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? అల్లు అరవింద్. ప్రజారాజ్యం అనే ప్లాట్ఫామ్ తయారు చేసిన వ్యక్తి అల్లు అరవింద్. ఆ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తులందరూ కాలానుగుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులనే చూసుకుంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఎంత ఫాలోయింగ్ వచ్చిందో ప్రజారాజ్యం క్యాన్వర్సింగ్ టైంలో మనం చూసాం. అది కూడా అతను డిస్కనెక్ట్ అయ్యాడు. అటు ప్రెస్కి కానీ మీడియాకి కానీ ఎటువంటి ఆన్సర్ చెప్పలేదు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దేర్ ఆర్ ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ, నాట్ ఓన్లీ యాజ్ అ పొలిటికల్ పార్టీ, ఈవెన్ ఇట్ ఇంటర్నల్ భేదాలు ఉన్నాయి అన్నది అది కనిపించకుండానే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అరవింద్ గారికి మనకి ఎందుకంటే వాళ్ళ ప్రపోజల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అంటే ఓవరాల్గా అంటే వాళ్ళ అల్లు అరవింద్ స్ట్రాటజీ ఫెయిల్ అవ్వడానికి కూడా ఏంటంటే ఆయన మనస్తత్వంలో ఏంటంటే పూర్తిగా ఏకపక్షం కావచ్చు, లేకపోతే అప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా తన అనుకున్న ఆలోచనని కొంచెం మొండిగా, కొంచెం మూర్ఖంగా తీసుకుని ఉండడం కూడా కొంత పార్టీ పరంగా, కొంచెం రాజకీయ పరంగా కూడా చిరంజీవి యొక్క కెరియర్ మీద కొంచెం దెబ్బతిన్న ఎఫెక్ట్ పడుతుంది. సార్, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు, సినిమాలు వదిలేశారు, రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీ పెట్టారు, మరి ఎలక్షన్లో దెబ్బతిన్నారు. ఆయన అభిమానులందరికీ ఆయన సీఎం అయితే చూడాలనే కోరిక ఒకటి ఉంది. కొంతమందికి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి యాక్ట్ చేస్తే బాగుండు అనే కోరిక కూడా ఉంది. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆయన కనీసం సీఎంగా ఎదిగే అవకాశం ఉందా, లేదు ఇంకా దేశ రాజకీయాల్లోకి వెళ్ళి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఉన్న చక్రం తిప్పే అవకాశం ఉందా? అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇక్కడ రెండు విషయాలు మనం ప్రస్తావించాలండి. ఆయన జాతకరీత్యా ఏంటంటే
కాలానుగుణంగా చిరంజీవి రాజకీయాల్లో ఒక కీలక పాత్ర వహించే లక్షణాలు జాతకంలో ఉన్నాయి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఆయన మూటమూలు సర్దుకొని రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతారు అన్నది అవాస్తవం. అది అతను కాలానుగుణంగా ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి కావచ్చు, వీటన్నిటికి కూడా ఒక మధ్యవర్తిగా, ఒక మీడియాగా అతను డెఫినెట్గా ఉంటాడు. అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేటప్పటికల్లా చిరంజీవి మీద అప్పటి వరకు ఉన్నటువంటి ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సమసిపోయి అతనికి రాజకీయ పరంగా అతను ఒక నాయకుడిగా, అతనికి ఈ జాతకంలో ఏంటంటే ఒక చార్మ్ ఉంది, పొలిటికల్ చార్మ్ ఉంది అతనికి డెఫినెట్గా. అది అతనికి అంతర్దశ కాలం అప్పటికి 2014 కల్లా చూడండి మీరు, అతను ఒక కీలక వ్యక్తి అవుతాడు రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి అవుతాడు. అతనికి హోదా కూడా ఉంది అతని జాతకంలో. అంటే అతను ఒక ఉన్నతమైన స్థానాన్ని రాష్ట్రంలో అతను రూల్ చేస్తాడు అన్నది కూడా అతని జాతకంలో బలంగా ఉంది. రూల్ అంటే ఇది మంత్రిగా అంటారా, లేదంటే ఎమ్మెల్యే గానా, ఎంపీ గానా, లేదంటే ఒక మినిస్టర్ గానా, లేదంటే ఒక సీఎం గానా? లేదండి, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి కాకుండా ఒక కీలక పాత్ర వహిస్తాడు అంటే డెఫినెట్గా ఇతను ఒక గవర్నమెంట్ ఫామ్ కావడానికి, లేదా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కావడానికి ఈక్వల్ రోల్ ఉంటుంది. అంటే రేపు పొద్దున వీళ్ళ పార్టీ అసోసియేట్ అయితేనే గవర్నమెంట్ ఫామ్ అయ్యే స్థాయి కూడా మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి గతంలో మనకి చూస్తూనే ఉన్నాం మన నేషనల్ పాలిటిక్స్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి కీలకమైనటువంటి పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి ఈ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో తన పాత్ర, తన పార్టీ తరఫున పాత్ర చాలా బలమయ్యే అవకాశం కూడా కీలకంగా ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు పొలిటికల్ అన్సర్టనిటీ అన్నది మన ఇండియాలో కామన్ ఉంటుంది. మనకు లాస్ట్ మూమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఏం ఇదిగా ఉంటుంది. సో దీని జాతకరీత్యా కూడా ఏంటంటే ఇతనికి సెకండ్ ఫేజ్ ఆఫ్ పొలిటికల్ కెరియర్ బాగుంటుంది అన్నది ఇతని జాతకంలో ఉందన్నమాట. ఎందుకంటే ఆ టైం కల్లా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాశిలో ఉన్నాడు, కన్యా రాశిలో శని ఉన్నాడు. కాబట్టి ఆ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ శని తులారాశిలో ప్రవేశిస్తాడు. సో అంటే ఆల్మోస్ట్ ద ఫేడెడ్ స్టేజ్ ఆఫ్ తులారాశి అనమాట. అంటే మనకి శని కంప్లీట్గా అతని ఏలినాటి శని ప్రభావం నుంచి దూరం అవుతుంటుంది టైం. సో అప్పుడు డెఫినెట్గా ఒక కీలక పాత్ర వహిస్తాడు. సో ఆ చామ్ కూడా అతనికి అదృష్టవశాత్తు ఒక హోదాని, సక్సెస్ని కూడా క్రియేట్ చేస్తుంది 2014. అంటే వెళ్ళేటప్పుడు శని మేలు చేస్తాడు. సో కాబట్టి అంటే చిరంజీవికి ఎందుకంటే శని మేలు చేయడం అన్నది కూడా మనం సైకలాజికల్గా తీసుకుంటే ఏంటంటే శని బేసికల్గా చాలామంది భయపడేలాగా ఏదో చెడు చేస్తాడు అన్నది కాకుండా శని బేసికల్గా ఏంటంటే కష్టాన్ని ఇచ్చి జ్ఞానాన్ని పెంచుతాడు మనిషికి. సో చిరంజీవికి ఫస్ట్ ఫేజ్లో ఈవెన్ కేవలం పొలిటికల్గా అతని కుటుంబ పరిస్థితులు కూడా మనం చూసాం, కొన్ని అంశాలు చాలా మానసికంగా చాలా కృంగిపోయాడు. సో అతనికి జీవితంలో గతంలో ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఆయన ఊహించలేదు. సో ఇవన్నీ కూడా చిరంజీవి ఏదో జరిగిపోయింది కదా అని మర్చిపోయే మనస్తత్వం ఇతని జాతకంలో లేదు. దేన్నైనా అతను సీరియస్గా తీసుకొని దానికి తగ్గట్టుగా అతను వర్క్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే చిరంజీవి యాటిట్యూడ్లో చాలా క్యాజువల్గా ఉంటాడు, చాలా కొంచెం లాయల్గా ఉంటాడు. కాబట్టి మనం అతను ఏం పట్టించుకోవట్లేదు, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాడు అనుకుంటాడు. బట్ ఏంటంటే అతను చాలా స్టాటిస్టికల్గా పోయే వ్యక్తి, చాలా చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటాడు అని డెఫినెట్గా ఛాలెంజ్గా తీసుకుంటారు. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరియర్ విల్ బీ డెఫినెట్లీ అండర్ హిస్ ఫేవర్, ఎస్పెషల్లీ బై 2014 elections. He is going to have a good political power as well as the political glamour. అది బాగుందండి, చక్కటి విషయం చెప్పారు. మరి అంటే పొలిటికల్గానే ఇంకా మా చిరంజీవి గారు మెగాస్టార్ పొలిటికల్గానే సెటిల్ అయిపోతారు అంటే దాదాపు సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మీరు చెప్పిన వాటిని బట్టి అర్థమవుతుంది. అయితే ఇక ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం, ఎందుకంటే రీసెంట్గా రోబో ఆడియో ఫంక్షన్లో ఆయన శంకర్ చూస్తుంటే నాకు జెంట్లమెన్ నుంచి చూస్తున్నాను, నాకు మళ్ళా సినిమాల్లోకి మళ్ళా రావాలని ఉంది, సినిమా చేస్తానేమో భవిష్యత్తులో అని ఒక చిన్న మాట అన్నారు. మరి దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే సినిమాలోకి మళ్ళీ తిరిగి ప్రవేశించే అవకాశం ఏదైనా ఉందా మెగాస్టార్? తప్పకుండా. ఎందుకంటే నాకు అనిపించింది ఏమంటే ఇందులో ఈవెన్ అంతర్దశ కాలంలో 2011 నుంచి ఆయన మళ్ళీ ఫిలిం ప్లాన్ చేయొచ్చు. మేబీ ఈ ఇయర్ అంత ఫోకస్ చేయకపోవచ్చు. 2011లో చిరంజీవి అభిమానులందరికీ ఒక మంచి న్యూస్ అవుతుంది అది డెఫినెట్గా. చిరంజీవి మళ్ళీ ఫిలిమ్స్లోకి వచ్చి ఫిలింలో యాక్టింగ్ చేస్తూ మళ్ళీ ప్రజలకు దగ్గర అవుతూ మళ్ళీ ప్రజల ద్వారా కూడా మళ్ళీ తన రాజకీయ జీవితాన్ని కూడా మోల్డ్ చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే లక్షణాలు 2011 మార్చి నుంచి బలంగా కనపడుతున్నాయి. 2011 మార్చి నుంచి ఇతను అంతర్దశ కాలంలో మార్పులు వస్తాయి.
ఈ అంతర్దశ కాలంలో ఏంటంటే మళ్ళీ శుక్రుడు ఇన్ఫ్లుయెన్సెస్ అతని జాతకంలో ఉన్నాయి. శుక్రుడు బేసికల్గా ఏంటంటే కళలకు అధిపతి అనమాట. శుక్ర అంతర్దశ భుక్తులు అంటాం అనమాట. సో శుక్ర భుక్తి స్టార్ట్ అయినప్పుడు తను డెఫినెట్గా మళ్ళీ ఫిలిం వైపు, మీరు అన్నట్టు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి ఏ విషయాన్ని కూడా డైరెక్ట్గా మాట్లాడారు. చిరంజీవి మీరు ఏదైనా అడగండి దానికి ఇంటలెక్చువల్గానో లేకపోతే కొంచెం సైకలాజికల్గానో ఆన్సర్ చెప్తారు తప్ప డైరెక్ట్గా నేను ఈ పని చేస్తాను చేయనని చెప్పారు. ఒక చిన్న హింట్ ఇచ్చారు అంటే దాని వెనక ఏదో వర్క్ జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా ఏంటంటే అతను ఇంకొక స్టేట్మెంట్ అతను డిసాటిస్ఫాక్షన్ పాలిటిక్స్లో కూడా చెప్పారు. అది ఆయన అవుట్లెట్ అనమాట. తను ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చినటువంటి ప్రజలు అతనికి ఓట్లు వేసినప్పటికీ కూడా తన ఆంతరంగికుల నుంచి వచ్చినటువంటి ఒక విభేదాన్ని ఆయన పంచుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అది దాంట్లో ఆంతర్యం ఏమనిపిస్తుందంటే నాకు కూడా మళ్ళీ ఏ ప్రజల ద్వారా అయితే తను ఒక పార్టీ పెట్టడానికి సాహసించాడో అదే ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన పొలిటికల్ కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎట్ ద సేమ్ టైం తన ఫ్యాన్స్ మనోభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నట్టు ఆ స్టేట్మెంట్లో నాకు అర్థమవుతుంది. మరి ఆయన కుమారుడు, ఆయన నట వారసుడు చెర్రీ రామ్ చరణ్ తేజ, ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఒక తండ్రి గురించి చెప్పాలంటే ఆయన కుమారుడి జాతక ప్రభావం కూడా కొద్ది గొప్ప ఆ తండ్రికి లింకప్ అయి ఉంటుందని విన్నాను. దాన్ని బట్టి మరి చెర్రీ తండ్రికి రామ్ చరణ్ తేజ్ ఎంతవరకు ఉపయోగపడతాడు, ఆయన పేరుని నిలబెట్టి మరి మెగాస్టార్ పరువు నిలబెట్టి ఆయన కీర్తి ప్రతిష్టలు వ్యాపించేస్తాడా? ఎందుకంటే 27th March 1985 వృషభ రాశిలో పుట్టారు ఆయన. ఎవరు? వృషభ రాశిలో పుట్టారు ఆయన. అంటే చిరంజీవి గారికి ఈయనకి తేడా ఏంటంటే ఇతను చాలా నిర్మోహం మాటస్తుడు. నిర్మోహం మాటస్తుడు అంటే లౌక్యం లేనివాడు, లేదా ఎదుటి వాళ్ళని అసందర్భంగా మాట్లాడడం, అసందర్భమైనటువంటి స్టేట్మెంట్స్ చేయడం అన్నది కాదు. నిర్మోహం మాటం అంటే నిర్ణయాలలో నిర్మోహం మాటం ఖచ్చితత్వం. అంటే ఒక బలమైనటువంటి సంకల్పంతో పాటు వ్యక్తిత్వం కూడా బలమైనగా ఫోకస్ అవ్వాలి. చిరంజీవి జాతకంలో ఫోకస్ కాంది వ్యక్తిత్వం. అతని సున్నితత్వమే ఫోకస్ అయింది కానీ వ్యక్తిత్వం, బలమైన వ్యక్తిత్వం, కఠినమైనటువంటి వ్యక్తిత్వాన్ని అతను ఫోకస్ చేసుకోలేకపోయాడు. కానీ ఈ అబ్బాయి రామ్ చరణ్ తేజ్ జాతకంలో లేదు. వృషభ రాశిలో పుట్టారైనా అతను తనను తీసుకున్న నిర్ణయాల్ని ఎంత ష్రూడ్గా కన్సిడర్ చేస్తారో దాని పర్ఫార్మెన్స్ మీద కూడా ఈక్వల్గా ఫోకస్ చేస్తారు. సో ఇతని జాతకంలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు ఉచ్చ స్థానంలో మీలలో ఉన్నాడు. మనం అనుకున్నట్టు కళలకు అధిపతి ఉన్నాడు, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో డెఫినెట్గా ఏంటంటే కొంతకాలం అతను ఫిలిం ఇండస్ట్రీలో ఒక అగ్రమైనటువంటి అంటే ఒక కీలకమైనటువంటి డెఫినెట్గా వెళ్తారు. సక్సెస్కి కూడా ఇతను చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఇతని కెరియర్ కూడా. నెక్స్ట్ 5 years ఇతని జాతకంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే కేవలం ఒక మగధీర సినిమా హిట్ అయినందుకు మనం ఇలా అనాలిసిస్ చెప్పట్లేదు, బట్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ విషయంలో కావచ్చు, లేకపోతే అతని క్యారెక్టర్ సెలెక్షన్లో కావచ్చు, ఇతని కాలానుగుణంగా ఏంటంటే కొంత యానిమేషన్ ఓరియంటెడ్ సైకిక్ మూవీస్ ఉంటాయి కదండి, ఇటువంటి లక్షణాలని కూడా తన పర్ఫార్మెన్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు మీన రాశిలో ఉండడము, శుక్రుడితో కలిసి ఉండడం కూడా ఏంటంటే కొంత ఏంటంటే ఎమోషనల్ స్టోరీస్ మీద ఎక్కువగా వీళ్ళు ప్రభావితం అవుతారు. అలాంటి క్యారెక్టర్ని కూడా వీళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు వీళ్ళు. అంటే సెంటిమెంటల్ స్టోరీస్ కంటే ఎమోషనల్, వాయిలెన్స్ అంటే కొంత ఏంటంటే మీరు అన్నట్టు తండ్రి నుంచి వచ్చేటువంటి కొన్ని ఆ జీన్స్ నుంచి వచ్చేటువంటి కొన్ని బేసిక్ క్యారెక్టర్స్ ఏవైతాయో ఇతని కెరియర్లో దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం కమింగ్ 5 yearsలో మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సార్ నాగనాథ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీని తీసుకుంటే సీమాంధ్ర ఒక్కన్నైతే నాకు తెలంగాణ ఒక్కన్న అన్నారు. ప్లస్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మాకు ప్రత్యేక తెలంగాణ కావాల్సిందే అంటున్నారు. కానీ మన మెగాస్టార్ మాత్రం ముందు సామాజిక తెలంగాణ అన్నారు, తర్వాత టక్కని సమైకాంధ్ర అనే ఒక మాటని అనేసి ఇక దానికే కట్టుబడి ఉన్నారు. ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇక దాంట్లో అటు ఇటు 2-4 ధోరణి లేకుండా ఖచ్చితంగా ఎస్ సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నేను సమైక్యవాదిని అని కొండ బదులు కొట్టినట్టు చెప్పారు. దాని మీద చాలా రకాలుగా కామెంట్లు వచ్చినా కానీ అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆయన మెంటాలిటీని ఎలా అనలైజ్ చేసుకోవచ్చు, విశ్లేషించవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చిరంజీవికి ఆలోచనలో స్పష్టత ఇష్టపడతాడండి. ఆయన జాతకంలో ఇచ్చేందంటే ఆలోచనల స్పష్టత అన్నది ఫస్ట్ మనకి బేసిక్ రూట్ అనమాట. మనం ఒక పని చేస్తున్నాము, లేకపోతే ఉద్యోగం నడిపిస్తున్నాము, లేకపోతే గవర్నమెంట్ నడిపిస్తున్నాము అంటే కొన్ని పాలసీస్ మీద మనకి బేసిక్ లెవెల్స్ ఆఫ్ థాట్ ఫ్లెక్సిబిలిటీ అన్నది మనకి థాట్ క్లారిటీ నుంచి వస్తుంది. ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ నుంచి తర్వాత థాట్ ఫ్లెక్సిబిలిటీ, సందర్భాన్ని బట్టి పోవడం అన్నది మన ఇండియన్ పాలిటిక్స్లో కామన్ పాయింట్ అది. సో చిరంజీవి గారి యొక్క మన మనోవిశ్లేషణ చేస్తే మాత్రం అతను దూరం ఆలోచించి
కాన్సిక్వెన్సెస్ని అనలైజ్ చేసుకునే అంత మెంటల్ కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు. కానీ అతను ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు చూడండి, ఫస్ట్ మనకి సామాజిక తెలంగాణ అన్నారు. అప్పుడు కాలమాన పరిస్థితులు ఏంటి, అప్పుడు ఉద్యమాల యొక్క పరిస్థితి ఏంటి అన్నది దృష్టిలో పెట్టుకున్నారు. అప్పుడు తర్వాత అతను పార్టీలోకి వచ్చి పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఎలక్షన్స్లో ఫలితాలు చూసిన తర్వాత ఆయన మనోభావాలు మార్చుకున్నాడు. మనకి ఇక్కడ ద్వంద్వ వైఖరి, రాజకీయ వైఖరి మనం అనలేము. ఒక విషయాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అతను ఇచ్చిన స్టేట్మెంట్లో చూడండి, ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నో డౌట్ కొంచెం ఎన్వైర్న్మెంట్ నుంచి ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. కానీ అతను తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు చూడండి, ముఖ్యంగా ఫ్లాగ్ వగేరే, ఒక ఫ్లాగ్ అన్నది ఒక ఫిజికల్లీ ఇంపైర్డ్ పర్సన్తో తన పార్టీ జెండా, అట్లాంటి కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాల్ని సైకాలజిస్టులు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. అంటే వీళ్ళు సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు, అంటే వీళ్ళు సమాజానికి వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ మెసేజ్ ద్వారా సమాజంలో ఎటువంటి మార్పును కోరుకుంటున్నారు అన్న విషయం అక్కడ బలపడుతుంది. కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సంక్షోభాల్లో గినక చిరంజీవి యొక్క పాత్ర కీలకంగా ఉండుంటే ఇవాళ ఉద్యమాల వైఖరి వేరేలాగా ఉండేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అతను గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ముఖ్యంగా కొన్ని ఉద్యమాల విషయాల్లో ఆయన ఫస్ట్లో పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి, ఎలక్షన్స్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కి మనం అతను డ్యూయల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మనం అనుకోలేము. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి ఇప్పుడున్న అందరి రాజకీయాలతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి సంక్షోభంలో తనకంటూ ఒక హోదా, రాజకీయ హోదా ఉండి తనకంటూ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర తాను ప్రభావితం చేయగలిగే స్టేజ్లో ఉండుంటే ఇవాళ సంక్షోభాలన్నింటినీ ఆ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమాలు నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఊరటను కలిగించేలాగా ఈయన డెఫినెట్గా సపోర్ట్ చేసి ఉండేవాడు అన్నది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం చిరంజీవి పట్ల. ఓహో, అంటే మీరు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి సపోజ్ ఇప్పుడు కనుక చిరంజీవి గారు సీఎంగా ఉండుంటే తెలంగాణ వాదులందరూ చేసే ఉద్యమానికి ఓకే వెరీ గుడ్ తీసేసుకుంటే తెలంగాణ టక్కని తెలంగాణ సపరేట్గా స్టేట్గా ప్రకటించే అవకాశాలు ఈయన అటువంటి నిర్ణయాలు స్పీడ్గా తీసుకుంటారని మీ ఉద్దేశం, మీ అభిప్రాయం అంతేనంటారా? ఇదండి మన మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆయన గురించి ఒక విశ్లేషణాత్మక, ఒక తులనాత్మక పరిశోధనని, అంటే ఆయన జాతకం గురించి, ఆయన భవిష్యత్తు గురించి ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారి విశ్లేషణ ఇప్పుడు దాకా విన్నారు కదా. మళ్ళీ మరో సందర్భంలో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.